హలో అందరికీ. గుడ్ ఈవినింగ్ అంతా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఇక్కడ నేను ఏస్తున్న డ్రాయింగ్ కౌ. కౌ ఫర్ ద కౌబాయ్. ఇది నా మోస్ట్ వైరల్ వీడియో. 2,00,000+ వ్యూస్ ఉన్నాయి దీనికి. మంచి కామెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ వీడియోని నేను ఈరోజు రీక్రియేట్ చేస్తున్నాను. సో, స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్‌గా రీక్రియేట్ చేస్తున్నాను అనమాట. సో, ఇక్కడ నేను వచ్చేసి స్లేట్ పెన్సిల్‌తో అవుట్‌లైన్ ఏస్తున్నాను. ఎందుకు స్లేట్ పెన్సిల్ యూజ్ చేస్తున్నా అంటే, అవుట్‌లైన్ అంతా నీట్‌గా చిన్నగా రావడానికి, నా క్యాన్వాస్‌లో పట్టడానికనమాట. బికాజ్ చాక్‌తో ఏసినా అంటే ఇట్లా మిస్టేక్స్ పోయినప్పుడు ఎరేజ్ చేసుకోవడం కష్టం అవుతది కాబట్టి మెస్సీ అయిపోతదనేసి నేను స్లేట్ పెన్సిల్ యూజ్ చేస్తాననమాట. ప్రతి వీడియోలో అలాగే యూజ్ చేస్తాను. సో, అవుట్‌లైన్ ఏసినాక నెక్స్ట్ కమింగ్ స్టెప్స్ అంతా ఏసేస్తాను. నేను మోస్ట్‌లీ నా డ్రాయింగ్స్ అన్నీ ఫ్రీ హ్యాండ్‌తోనే ఏస్తా అనమాట. ఏది నేను ఇది చేయను. మొత్తం ఫ్రీ హ్యాండ్ ఆర్ట్ అనమాట నాది. సో, ఈ వైరల్ వీడియోకి కౌ ఫర్ ద కౌబాయ్ అనేది ఎలా వచ్చిందో దాని స్టోరీ విందాం. సో, కౌ ఫర్ ద కౌబాయ్ అంటే ఇది నా చిన్నోడికి మా అన్న అంటే చిన్నోడు అంటే అన్న కొడుకు అనమాట. మా అన్న కొడుకుకి వాడికి చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు కౌస్ అంటే చాలా అబ్సెషన్ ఉండేది. కౌస్ కానీ బఫెలోస్ కానీ చాలా అబ్సెషన్ ఉండేది. వాడికి 2 ఇయర్స్ ఉన్నప్పుడు అర్ధరాత్రి లేచి కౌ కౌ అని ఏడ్చేవాడు. అర్ధరాత్రి లేపుకొని అందరినీ తీసుకొని పోయి కౌ కోసం ఊరు మొత్తం తిప్పేవాడనమాట. సో, అలా వానికి కౌ ఫర్ ద కౌబాయ్ అని వచ్చింది. ఒకరోజు వాళ్ళ మమ్మీ డాడీ అబ్బా తీసుకుపోయినాడు. ఇంకొక రోజు నేను డాడీ తీసుకొని పోయినామన్నమాట. అలా తీసుకుపోయినప్పుడు నేను డాడీ తీసుకుపోయినప్పుడు మాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4:00 లేచి పోయినామన్నమాట. ఏడుపు స్టార్ట్ చేసినాడు. 4:00 లేచి ఇంక వాడిని తీసుకొని పోయినాం. పోయేసరికి మొత్తం ఎక్కడెక్కడ కౌస్ ఉన్నాయో అక్కడంతా తిప్పినాము, చూపించినాము, అన్నీ చేసినాము. లాస్ట్‌కి గోశాలకు కూడా తీసుకొని పోయినామన్నమాట. ఎంతకి వాడు ఆడికి 4:00 వెళ్ళాం కదా! 4:00 వెళ్ళినా వానికి ఇంకా అబ్సెషన్ పోకపోయేసరికి ఇంగా తర్వాత గోశాలకు తీసుకుపోయినాము. 5:40 అయితాంది అక్కడికి టైం. 4:00 బయటకొచ్చినాము. కర్నూలు మొత్తం తిరిగి చూసి అన్నీ చూపించేసరికి వాడికి ఇంకా కాలేదు. ఇంకా లాస్ట్ గోశాలకు తీసుకుపోయి చాలా కౌస్ ఉంటాయి కదా అక్కడ. సో, గోశాలకు తీసుకుపోయి అక్కడంతా చూపించినాము. అయినా కూడా వాడు వినలేదు. అక్కడ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ దాకా గోశాలలో టైం స్పెండ్ చేసినాము. అప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అప్పుడు ఇంక లాస్ట్‌కి ఇంక పోదాం పదా అని చెప్పేసి వాడిని తీసుకొని వస్తుంటే ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ దగ్గర ఉంటుంది కదా, కౌ బేబీని పెట్టిన ఒక స్టాచ్యూ. ఆ స్టాచ్యూ దగ్గరికి తీసుకుపోయినా అనమాట నేను. పైకి ఎక్కించితే ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట ఇది. ఎక్కిస్తే వాడు ఎక్కినాడు. కౌని టచ్ చేసేకపోయే దాని తోకని టచ్ చేసినాడు. తోకని టచ్ చేసేసరికి ఆ తోక వచ్చి చేతికొచ్చేసిందనమాట. చేతికొచ్చి వాడిని బిత్తిరి ముఖం చూసేసరికి చాలా నవ్వు వచ్చింది నాకైతే. నేను డాడీ చాలా నవ్వుకున్నాం అనమాట. నవ్వుకొని ఇంక వానికి హమ్మయ్య ఛాన్స్ దొరికింది వీడిని ఇంటికి తీసుకుపోయేకని చెప్పేసి ఇంక నేను ఏం చేసినాను, చూడు కౌ నువ్వు పట్టుకున్నావు, కౌతో వచ్చేసింది, ఇంకా పోలీసు వాళ్ళు వస్తారు, నిన్ను ఎత్తుకొని పోతారు చూడు, వెంటనే కౌ ఎక్కడెత్తి నేను పెట్టేస్తాను, వెళ్ళిపోదామని చెప్పేసి వాడిని బెదిరించేసి ఇంకా నేను లాస్ట్కి 6:30 ఆ మధ్యలో వాడిని అదొక భయంలాగా పెట్టేసి తీసుకొని వచ్చేసినాం అనమాట ఇంటికి. తీసుకొని వచ్చేసినాక ఇంటికి వచ్చినాక ఈ ఇన్సిడెంట్ చేసినాడు అని చెప్పేసరికి అందరు బాగా నవ్వుకున్నారు. చిన్న బేబీ కదా, అందరు బాగా నవ్వుకున్నారనమాట. మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఇది. తర్వాత ఇంకా తినిపించేసి పండబెట్టినాము. అవన్నీ పండబెట్టిన తర్వాత మళ్ళీ అరౌండ్ 1:30 ఆ టైంలో లేచి మళ్ళీ కౌ కౌ అని ఏడవడం స్టార్ట్ చేసినాడు. ఇంకా చేసేది ఏం లేక నేను బయటికి తీసుకొని పోయినా. చర్చ్ కాంపౌండ్లో ఉండే అప్పుడు
తీసుకుపోయినాను. చర్చ్ గేట్ దగ్గర అరౌండ్ 2 అవర్స్ నేను వాడిని ఆడిపించినాను. 2 అవర్స్ ఎంతకి డైవర్ట్ చేస్తా, ఒక్క కవ్వు లేదు, ఏం లేదు ఆడ. డాగ్స్ కూడా ఏం లేవన్నమాట. అని ఏం చేయాలి బాబోయ్ వీడు ఇంత సతాయిస్తున్నాడు అని అనుకున్న. చర్చ్ మొత్తం తిప్పినాను, ఆడిపించినాను, అన్ని పనులు చేసిన. ఎంత డైవర్ట్ చేయాలో మ్యాక్సిమం డైవర్ట్ చేసేకి ట్రై చేసినాను. కానీ వాడికి మళ్ళీ గోశాలకు తీసుకొని పోవాలని ఏడుపు పట్టినాడు అనమాట. చిన్న అబ్బలేడు, వచ్చినాక పోదామా అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు. లాస్ట్కి ఎట్లాగట్లా బలవంతాన్ని ఇంటికి తీసుకురావడానికి స్టార్ట్ చేస్తే కూడా వాడు బలవంతంగా రావడం కూడా వానికి ఇష్టం లేదు. అక్కడే ఉండాలా, అబ్బా వస్తే బయటికి వెళ్ళాలా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అరౌండ్ 2 అవర్స్ దాకా అక్కడే టైం స్పెండ్ చేసినాం అనమాట, నేను చిన్నడు. టైం స్పెండ్ చేసి తీరా ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు వాడు రావట్లే. ఎంతకి మధ్యలో ఒక ఇసుక ఉండే, ఆ ఇసుక దగ్గర ఆగిపోయినాడు. ఏం తెచ్చినో పోదాం పద ఇంటికి, చాలా టైం అయింది అంటే వినలేదన్నమాట. వినకపోయేసరికి సరే అని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చున్నాను. వాడు కవ్వు కవ్వు అని ఏడుస్తున్నాడు. 2 ఇయర్స్ బాయ్ అనమాట. ఆ టైంలో కవ్వు కవ్వు అని అడుగుతున్నాడు. సరే చిన్ను, ఇంతసేపు వెయిట్ చేసినాం, 2-3 అవర్స్ కవ్వు కోసం వెయిట్ చేసినాము, రాలేదు కదా, నేను ఒక చిన్న పని చెప్తాను, అది చేస్తావా కొడుకు అన్న. వాడు అన్నాడు. ఏమి అంటే ఏసయ్యని అడుగు నాన్న, ఏసయ్య పంపిస్తాడేమో చూద్దాము, ఏసయ్యని అడుగు కొడుకు, నీ చిన్ని చేతులు పైకెత్తి ఏసయ్యని, ఏసయ్య నాకు కవ్వు పంపివా, నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, నాకు కవ్వు పంపి ఏసయ్య అని అడుగు కొడుకు, ఏసయ్య పంపిస్తాడు అని చెప్పిన. చెప్తే వాడు అట్లా నేనేం చెప్పినానో అది రిపీట్ చేసినాడు అనమాట. రిపీట్ చేసిన నెక్స్ట్ మినిట్ ఎలా వచ్చినాయో ఏమో తెలియదు కానీ నాకైతే కౌస్ వచ్చినాయి, బఫెలోస్ వచ్చినాయి. అమ్మ ఏసైకి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నానో నేనైతే, అంత థ్యాంక్స్ చెప్పుకున్నాను. చిన్నంతా కూడా థ్యాంక్ యూ చెప్పించినాను. సో చిన్న మాట, చిన్న ప్రేయర్ చిన్ని బాబుతో చేయించిన అనమాట, నేర్పించిన ఆ టైంలో. సో ప్రేయర్ చేసుకున్నాడు, వచ్చేసినాము. కౌతో కొంచెం టైం స్పెండ్ చేసిన. ఇంటికి వచ్చినాక మమ్మీ డాడీకి ఈ విషయం చెప్పిన, ఇలా చేసింటే కౌస్ వచ్చినాయి మమ్మీ, కౌస్ వచ్చినాయి డాడీ అని చెప్తే డాడీ మమ్మీ కూడా చాలా వండర్ అయినారు. సో ఏసయ్య ఏం అడిగినా ఏసయ్య మనకి ఇచ్చేకి రెడీగా ఉన్నాడు అనేది చిన్న ఎగ్జాంపుల్ అనమాట నాకు. సో నేను అడిగినట్టు ఏసయ్య నాకు చేస్తున్నాడు ఇప్పుడు కూడా. సో అవి కూడా నేను ఫ్యూచర్లో చెప్తాను. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ కౌ ఫర్ ద కౌ బాయ్. స్టోరీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Betty Art World. Bye bye. See you on